ఏపీలో నెక్స్ట్ సీఎం ఏపీలో నెక్స్ట్ సీఎం అనేది మన చేతిలో అది లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో రెండు పార్టీలు ఉన్నాయి, ఒకటి వైఎస్ఆర్సీపీ, ఒకటి టీడీపీ, బీఎస్పీ, తర్వాత కాంగ్రెస్ షర్మిల. ఇక్కడ గెలిచేది ఎవరని మనం కరెక్ట్గా ఇమాజినేషన్ చేస్తే రెండు పార్టీలు స్ట్రాంగ్ ఉన్నాయి. ఇటు టీడీపీ స్ట్రాంగ్ ఉంది, ఇక్కడ వైఎస్ఆర్సీపీ కూడా స్ట్రాంగ్ ఉంది. ఒకవేళ పోటీ చేసే వాళ్ళు అంతా ఓట్లు మాత్రం డివైడ్ అయిపోతాయి. అన్ని జగన్కే పడతాయని గ్యారంటీ లేదు. కొన్ని ఓట్లు టీడీపీకి పడవచ్చు, కొన్ని ఓట్లు బీఎస్పీకి పడవచ్చు, కొన్ని ఓట్లు తర్వాత ఇండిపెండెంట్ బీజేపీకి పడవచ్చు. అన్ని విధాలుగా చూస్తే ఎవరు వస్తారనేది మనం కన్ఫామ్గా అనేది మనం చెప్పలేం. బట్ ఈసారి ఓట్లు మాత్రం చీలిపోతాయి. ఒకవేళ వైఎస్ఆర్సీపీ గెలిస్తే ఒక 2, 3, 4 సీట్లు, టీడీపీ గెలిస్తే మినిమం 80 నుంచి 90 సీట్లు రావచ్చు. సో మనం దాని ఇమాజినేషన్ చేసుకోవడం ప్రకారం ఏంటంటే శ్రీకాకుళం నుంచి విజయవాడకు చూసుకోండి. అక్కడ మ్యాక్సిమం కాపులు కానీ రెడ్డిస్ కానీ వీళ్ళందరూ టీడీపీకి ఎక్కువ సపోర్ట్ ఉంటారు, వైఎస్ఆర్సీపీకి లేదు. వైఎస్ఆర్సీపీకి కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, ఆ వర్గాల్లోనే ఓట్లు పడతాయి. ఏ కేటగిరీ వాళ్ళు ఎక్కువ వైసీపీకి సపోర్ట్ చేయొచ్చు అనుకో? కేటగిరీ పరంగా అయితే క్రిస్టియన్స్ వాళ్ళందరూ జగన్కే సపోర్ట్ చేస్తారు. ఎవ్రీథింగ్ 99% నాకు తెలుసు. చాలామంది నా ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా జగన్కే సపోర్ట్ ఉన్నారు. కాకపోతే జగన్ ఇక్కడ అభివృద్ధి చేశారు, పథకాలన్నీ పెట్టారు. పెట్టిన పథకాలు అయితే ఏమైతే ఉన్నాయో దాని మీద రెవెన్యూ రాదు. నువ్వు 9,000 అమ్మఒడి, 10,000 పెన్షన్, 10,000 నువ్వు పెంచుకుంటా పోతుంటే రేపు ఆదాయం అనేది గవర్నమెంట్కి ఇంకొక ఆదాయం కాదు, ఇంకొక అప్పు తెచ్చుకోవాలి ఆయన. సో అలా చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ మనకు అప్పులు వచ్చే అవకాశం ఉంది ఏపీ. సో నెక్స్ట్ సీఎం అంటే నేను చెప్పలేను. టీడీపీ జనసేన రెండు హాఫ్ చేసుకుంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేయకుండా చంద్రబాబు నాయుడు తోటి కలిసి పోటీ చేస్తున్నారు కదా, ఈయనంత వేస్ట్ గారు ఎవరు లేదు నిజంగా చెప్పాలంటే. ఎందుకని అంటే ఏం పార్టీ ఇప్పుడు ఆయన పార్టీలు పోరాడుతున్నాడు, పార్టీలో పోతే నిజంగా జెన్యున్గా నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయాలి. నాకు ఇక్కడ పార్టీ సభ్యులు లేరు, ఎవరు లేరు, ఒక మీటింగ్ పెట్టి జై జనసేన అంటే అయిపోదు. కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ నియోజకవర్గంలో తిరగాలి, గ్రామ పంచాయతీలో తిరగాలి, వార్డర్గా తిరగాలి, సమస్యల మీద పోరాడాలి, సమస్యల మీద ఆయన అవగాహన ఉండాలి. అన్ని చోట్ల కూడా ఆయన క్యాండిడేట్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. అలా ఉంటే ఏంటంటే ఆయన పార్టీ ఆయనకే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. పోను నేను పొత్తు పెట్టుకుంటా టీడీపీతో, మేము రెండు కలిసి పోటీ చేస్తాము. రెండు కలిసి పోటీ చేస్తున్నాం అంటే మీ ఇద్దరు ఓడిపోయారని అర్థం. జగన్తో కంపేర్ చేసుకొని అంటే మీకు గెలిచే ధైర్యం లేదని అక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి జనసేన ఇండిపెండెంట్గా నిలబడితేనే బాగుండని నాకు అనిపించింది. నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు అంటున్నారు కదా, సో ఈ నిరుద్యోగులకి న్యాయం జరగాలంటే అది ఎవరి వల్ల సాధ్యం అంటారు? ఇప్పుడు నిరుద్యోగులు అంటే చూడండి, మన రాష్ట్ర ఆదాయం ఎంత ఉంది, ఆదాయంలో మనము ఎంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎన్ని కంపెనీలు వస్తున్నాయి, రోడ్డు బాగుందా, ఊరు బాగుందా, మురికాలు డెవలప్ అవుతుందా, మున్సిపాలిటీ డెవలప్ అవుతుందా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా డెవలప్ అవుతుందా. ఇప్పటివరకు జగన్ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు. ఉన్న పోలవరంనే చేయలేదు, ఎప్పుడోజో కన్స్ట్రక్షన్ అయింది. నిన్న మొన్న కట్టిన కేసీఆర్ కాళేశ్వరం పూర్తి చేసి ఓపెనింగ్ చేసేసి దుమ్ము దులుపుతున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం డెవలప్మెంట్ అనేది పథకాలు పెడితే సాధ్యం కాదండి. పథకాలు అనేది జస్ట్ ఒక నిత్యావసరానికే సరిపోతుంది. కానీ తర్వాత ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం ఏమంటారు జిఎస్టీ రేట్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆదాయంలో కానీ మనకు పెరగాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రోడ్లు బాగుండాలి, కంపెనీలు రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి, వాటర్ కనెక్షన్ ఉండాలి, ఇరిగేషన్ డెవలప్ అవ్వాలి, అప్పుడు మనకు అన్ని విధాలుగా. షర్మిల గారి ఎంట్రీ ఎట్లుంది అంటే జగన్ గారిని ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్లో సపోర్ట్ చేసి పాదయాత్ర చేశారు కదా, సో ఇప్పుడు మళ్ళీ ఆపోజిట్గా అంటే ఏం లేదండి. అక్కడ ఆయనకి వైఎస్ఆర్సీపీలో ఐ థింక్ అక్కడ పార్టీ సపోర్ట్ లేకనే వచ్చేసిందేమో నేను అనుకుంటున్నాను. ఇక్కడ కూడా వైఎస్ఆర్టీపీ పోటీ చేసింది, ఇక్కడ ఓడిపోయారు. కానీ ఇక్కడ జనాలు ఓట్లు వేయరు వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో మనకు ఉద్యమకారులు 2001 నుంచి ఉద్యమాలు చేసినప్పుడు వీళ్ళందరూ ఎవ్వరు లేరు. వీళ్ళందరూ అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఈ తెలంగాణ వాళ్ళకి అసలుకి లెక్కనే లేకపోతుండే, అసలు అసెంబ్లీలో కూడా మాట్లాడడానికి అవకాశం ఉండకపోతుండే. కాబట్టి షర్మిల అక్కడ నుంచి కాంగ్రెస్గా పోటీ చేస్తుందంటే ఓట్లు మాత్రం 99% చీలిపోయినాయి ఆమె వల్ల. ఫైనల్గా ఎవరు వస్తారండి? టీడీపీ జనసేన కొడుతుందని అనుకుంటున్నాను నేనైతే. కొన్ని జిల్లాల్లో వాళ్ళకి స్ట్రాంగ్ స్ట్రీట్లు పడిపోతాయి. ఆయన డబ్బులు పంచినా ఏం చేసినా అసలు వదలరు. ఇక్కడ చూసారా, కేసీఆర్ని ఓడిపోతారని వాళ్ళు అనుకున్నారో అనుకోలేదు, పోయి ఫామ్ హౌస్లో పడ్డారు. కాబట్టి జనాలతో ప్రజలే ఇది ప్రజా పరిపాలన. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అంటారు. దీన్ని ఇంగ్లీష్లో డెమోక్రసీ అంటారు. ప్రజలు తలుచుకుంటే ఏ సీఎంనైనా ఏ పీఎం అయినా గద్దెదించవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఈసారి గెలుస్తారంటారా? మరి అసెంబ్లీకి వెళ్తారంటారా? అసెంబ్లీ అడుగు పెడతారంటారా పవన్ కళ్యాణ్ గారు? డెఫినెట్లీ 100% అడుగు పెడతాడు. ఎందుకంటే ఆయన ఒక్క సీట్ అయినా గెలుచుకుంటాడు, అసెంబ్లీకి అడుగు పెడతాడు. ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ ఉన్నని వీళ్ళు ఎప్పటి నుంచో పరిపాలిస్తున్నారు. కొత్త వాళ్ళకు కూడా మనం ఛాన్స్ ఇవ్వాలి కదా. సో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, నారా లోకేష్,
చెన్నారెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా వీళ్ళ పరిపాలన కొత్త వాళ్ళు రాకూడదు అయింది. అందరికీ అవకాశం రావాలి. ఇది ప్రజాస్వామ్య దేశము. ఎవడో వచ్చి డబ్బు పెట్టేసి నేను సీఎం అవుతా పిఎం అవుతా అని అనుకుంటే ప్రజలు తలుచుకుంటే ఎవరినైనా గద్దె దింపుతారు. కళ్యాణ్ గారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో కలవకుండా పోటీ చేస్తే బెటర్ అంటావా, సింగిల్గా పోటీ చేస్తే బెటర్ అంటావా? నాకు తెలిసినంత వరకు అయితే కలిసి పోటీ చేస్తేనే బెటర్ అండి. ఎందుకంటే ఒకవేళ ఓట్లు ఎక్కువ శాతం టీడీపీకి రాకపోవచ్చు, ఓట్లు చీలిపోతాయి. వాళ్ళకి తెలుసు ఓట్లు చీలిపోతాయి అనేందుకే పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకుంటే ఏముంది, ఇటు చంద్రబాబు నాయుడు ఉన్న ఓట్లు పవన్ కళ్యాణ్ ఉన్న ఓట్లు రేట్ పెరిగిపోద్ది, వాళ్ళిద్దరి ఓట్లు పడిపోతాయి. జగన్ని దించేయచ్చని వాళ్ళ ప్లాన్ అది.